వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. ఈరోజు ఒక కమ్మని రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చూస్తుంటేనే నోట్లో నూలూరిపోతూ ఉంటాయి, అంత టేస్టీగా ఉంటుంది. ఇంటికి నలుగురు చుట్టాలు వచ్చినప్పుడు మాంసాహారమే కాదండోయ్, ఇలాంటి శాకాహారం కూడా చేసి పెట్టేయచ్చు. ఇంటికి నలుగురు చుట్టాలు వచ్చినప్పుడు 4 రోజులు ఉందామనుకుంటే వరుసగా 40 రోజులైనా ఉంటారండి. మరి అలాంటి రెసిపీ టేస్ట్ చూస్తే ఎవరైనా వదులుతారా? వదలరు కదండి. మరి చెట్టు నాటగానే నీడొస్తుందా? రాదండి. చేసే ప్రతి పనికి ఫలితం వస్తుందా? అది రాదండి. చూడండి, మనకి యూట్యూబ్లో యూస్ వచ్చినా డబ్బులు రాకపోయినా ఓపికతో ఇలాంటి రెసిపీలు పెడుతూనే ఉండాలండి. దేవుడు ఏదో ఒకరోజు మనకి మోక్షం కలిగిస్తారు. 30 రూపీస్ పాలకూర ఫ్రెష్గా ఈ విధంగా తెచ్చేసుకున్నాను. మార్నింగ్ మార్కెట్కి వెళ్ళి ఇలా చూడండి, మరి ఈ గ్రీన్గా ఉన్న పాలకూరని చక్కగా 2-3 సార్లు బకెట్లో కానీ ట్రబ్బులో కానీ గిన్నెలో కానీ కడిగి ఇలా మనం చక్కగా కట్ చేసుకోవాలండి. ఇలా ఇసుక మట్టి ఉంటుంది వర్షాకాలం, అందుకే మనము 2-3 సార్లు కడుక్కోవాలండి. ఇలా కడిగిన తర్వాత పాలకూరని చక్కగా ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. చూడండి, చాకుతో కానీ ఈలపీటతో కానీ చక్కగా ఈ విధంగా కట్ చేసుకొని నీట్గా ఆరిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. మరికొన్ని నీళ్ళు తీసుకొని మరొక గిన్నెలో పాలకూరని కట్ చేసాం కదండి, అందులోనే వేసేసుకొని చక్కగా శుభ్రంగా కడిగి పక్కకు పెట్టేసుకోవాలి. చూడండి, మరొకసారి కట్ చేసాం కనుక ఇక్కడ గ్రీన్గా వస్తుంది వాటర్ కనుక శుభ్రంగా ఈ విధంగా కడిగి మరో గిన్నెలో తీసి పెట్టి పక్కకు ఆరబెట్టేయాలి. అలాగే ఇది గ్రీన్ చిల్లీ అండి, చాలా కారం ఉంటున్నాయి, చూసి వాడుకోవాలి. ముందే గ్రీన్ చిల్లీగా ఉన్నప్పుడు ఇలా నేనైతే 8 తీసుకున్నానండి. మీరు కావాలి కారం లేవు అనుకుంటే 10 నుండి 12 వరకు తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా మనము గ్రీన్ చిల్లీని తొడుమలు తీసి నీట్గా కడిగి పెట్టాం కనుక అడ్డంలో చుంచి పెట్టేసుకోవాలండి. ఇలా చుంచి పెట్టిన తర్వాత చూడండి, చాక్తో కట్ చేసే పనే లేదండి. ఇది పారకూర కూడా నీళ్ళన్నీ కారిపోయి చక్కగా ఆరిపోయింది కనుక స్టవ్ వెలిగించుకొని ఒక మంచి కడాయి పెట్టేసుకొని దాంట్లో 2-3 స్పూన్ల ఆయిల్ ఒకేసారి వేసేసుకోవాలి. అలాగే గోరువెచ్చగా ఆయిల్ అయిన తర్వాత మనము 1 స్పూను జీలకర్ర మాత్రం తప్పనిసరిగా వేసుకోండి ఫ్రెండ్స్. ఆ జీలకర్ర వేయడం మూలంగా టేస్ట్ రెట్టింపు అవుతుంది, చాలా బాగుంటుంది. 2 రెబ్బల కరివేపాకు కూడా శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత కాగిన నూనెలో వేసేసుకోవాలి. అలాగే 8 గ్రీన్ చిల్లీని చుంచి పెట్టినవి కూడా వేసేసుకొని చక్కగా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా చూడండి, ఇది కాస్త ఫ్రై అవుతుంది అనుకున్నప్పుడు మనకి సీసాలో ఉన్న దొడ్డుప్పును తెచ్చి చక్కగా వేసేసుకోవాలి. ఈ దొడ్డుప్పు వేయడం మూలంగా గ్రీన్ చిల్లీ అనేది త్వరగా ఫ్రై అవుతుంది, మన చేతుల పైన మొహం పైన చిల్లకుండా చక్కగా ఇలా ఫ్రై అయిపోతుంది. 6 నుండి 7 వరకు సన్నగా ఉన్న వెల్లుల్లి రిబ్బలు అయితే పొట్టు తీసి వేసేసుకోవాలి. కాస్త లావుగా వెల్లుల్లి రిబ్బలు అంటే 2-3 వేసేసుకోండి. నేను సన్నగా ఉన్నాయి కనుక 7-8 వేసేసుకున్నాను. అవి కూడా కాస్త చక్కగా గోల్డెన్ ఫ్రైలో వచ్చే వరకు మంచి స్మెల్ వచ్చే వరకు వేపేసుకోవాలి. అప్పుడు కానీ మనకి అది ఫ్రై అయిపోయినాక 2 రెబ్బల చింతపండు తప్పనిసరిగా నూనెలోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వడం మూలంగా టేస్ట్ పుల్లగా కారం చాలా బాగుంటుందండి. మాటల్లో కాదు ఫ్రెండ్స్, తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో టేస్ట్ మాత్రం కామెంట్ బాక్స్లోకి రండి, మాట్లాడేసుకుందాం. ఇలా చూడండి, గ్రీన్ చిల్లీ, చింతపండు, జీలకర్ర, కరివేపాకు చక్కగా ఫ్రై అయిపోయినాయి కనుక ఒక వైట్ ప్లేట్ తీసి దాంట్లో అయితే కొంచెం చల్లార పెట్టేసుకుంటున్నానండి. ఇలా మనకి కొంచెం చల్లారేదాకా ఇది పక్కకు పెట్టేసుకొని అదే కడాయిలో నూనె చుక్క ఉంది, జీలకర్ర ఉంది కనుక నీట్గా శుభ్రపరిచిన పాలకూరను తెచ్చి ఆ వేడి కడాయిలో వేసేసుకొని చక్కగా ఒకసారి మనము ఇలా ఫ్రై చేసుకోవాలి. పాలకూర అనేది ఎక్కువగా పచ్చివాసన వస్తుంది కనుక చక్కగా చిన్న మంట పైన ఉడికించుకోవాలండి. ఎక్కువ నూనె వేయకుండా ఉల్లిపాయలు మనకి పచ్చిమిర్చిలోనే ఫ్రై అయిపోయిన నూనెలోనే వేసాం కనుక ఓపికతో పచ్చివాసన పోయే వరకు పాలకూరని ఇలా ఫ్రై చేసుకొని ఉడికించుకుంటే కానీ అప్పుడు టేస్ట్ అనేది బాగా వచ్చేస్తుందండి. ఇలా ముందుగా చింతపండు, పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్రై చేసినవి పాలకూర ఫ్రై అయిపోయినాక ఓపికతో ఇందులో వేసుకొని 2-3 నిమిషాలు మరోసారి ఇలా చక్కగా వేపేసుకోవాలి. ఇలా వేయడం మూలంగా ఈ రెసిపీ టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుంది. టేస్ట్ కూడా భలేగా ఉంటుందండి. ఇంట్లో పిల్లలైనా ఎంతగానో ఇష్టంతో తినేస్తారు. రోటీలోనైనా, అన్నంలోనైనా, ఉప్మాలోనైనా పర్ఫెక్ట్ రెసిపీ ఫ్రెండ్స్. మరి స్టవ్ కట్టేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉంది అబ్బా అనుకున్నప్పుడు ఖాళీ మిక్సీ జారు తీసుకొని లేదా ఖాళీ రోట్లో కానీ నూరేసుకోవాలి. ఇలా నేను ఖాళీ మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను. ఇలా చూడండి, చక్కగా ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము మిక్సీ జార్లో గ్రైండర్ చేసే టేస్ట్ అనేది భలేగా ఉంటుందండి. తింటూ ఉంటే నాలుకకు కూడా రుచి భలేగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఇంటికి వచ్చిన వాళ్ళు ఏం రెసిపీ అబ్బా ఇంత టేస్టీగా ఉందని అడుగుతారు. చూసారు కదా ఫ్రెండ్స్, మరి పాలకూర పచ్చడి అండి. ఇది గ్రీన్ చిల్లీతోనే చేస్తే ఈ టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది. తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరందరూ సబ్స్క్రైబ్ చేయడం మూలంగా కొంచెం మన ఛానల్ రెట్టింపు అవుతుంది. మీ అందరికీ తెలుసు కదా, ఇలా వేడివేడి అన్నంలో వేసుకొని ఒక్కొక్క ముద్ద తింటుంటే అబ్బా, ఆ టేస్ట్ మనం చెప్పలేమండి. మీరు ట్రై చేయండి. బాయ్ బాయ్.